కొందరు రాజకీయ పార్టీ నాయకులు, కొందరు పత్రికలు, టీవీ ఛానల్లో పనిచేసే వాళ్ళు, కొందరు మేధావులు కళ్ళార్పకుండా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పడంలో భలే దిట్టలు. అసలు అటువంటి కళ ఎలా సాధ్యమో తెలియదు. ఎదుటి వాళ్ళు అబ్బో ఇది నిజమేనేమో అనుకునే విధంగా ఆ అబద్ధాన్ని డెలివర్ చేయడం కోసం వాళ్ళు ఎంచుకునే కాంటెక్స్టు, ఆ కాంటెక్స్ట్లో వీళ్ళు డెలివర్ చేసే విధానం, ఆ బాడీ లాంగ్వేజ్ లేదు, రాసేటప్పుడు గనక ముందు వాళ్ళు వాడే పదాలు అబో నా భూతో నా భవిష్యత్. తాజాగా కూడా బీఆర్ఎస్ని టార్గెట్గా చేసుకొని వారాంత పలుకులైన కొత్త పలుకు పేరుతో ఒక వ్యాసం రాశారు కదా, దాని మీద బీఆర్ఎస్ ఎక్కడ దాడి చేస్తుందని చెప్పి వందల మంది పోలీసులను పెట్టుకున్నారు మీడియా కార్యాలయం బయట. ఒక వ్యాసం రాశారు, అందులో కాన్ఫిడెంట్గా రాసుకుంటూ వచ్చిన ఒక అబద్ధం ఏంటి, శ్రీకృష్ణ కమిటీ అట, అదే తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటైంది కదా శ్రీకృష్ణ కమిటీ. ఆ నివేదికలో ఈయన పత్రికను కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చప్పబడిపోతుంది అని వ్యాఖ్యానించడం నిజం కాదా అని రాసుకుంటూ వచ్చారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఉందట, ఈయన పత్రికను కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చప్పబడిపోతుంది అని రాసుకుంటూ వచ్చింది నిజం కాదా. చూసేవాళ్ళు అబ్బో నిజం కాదా అని ఆయన అడుగుతూ ఉన్నారు. నిజమే ఉంటుంది, వీళ్ళని కట్టడి చేసే ఉద్యమం ఆగిపోతుందని రాశారా అంటే మరి వీళ్ళకంటే ఇంకా వీళ్ళ బాస్కి ఇంకో రాజగురువు పత్రిక ఉందిగా, మరి అది వీళ్ళకంటే చిన్న పత్రికేనా? ఏదో రాసుకుంటూ వచ్చారు, చదివే వాళ్ళు అబ్బో నిజమేనేమో అనుకోవాలి. కానీ అసలు నిజమేంటి, అది అబద్ధం. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఏముందో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏముందట, ఆంధ్రప్రదేశ్లో అంటే శ్రీకృష్ణ కమిటీ పలు అంశాలను రాసుకుంటూ వచ్చారు కదా, అందులో మీడియా ప్రస్తావన వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 టీవీ ఛానళ్ళు, 5 దినపత్రికలు ఉన్నాయి. అందులో రాజు న్యూస్ అంటే ప్రస్తుత టీవీ న్యూస్ అంటే హెచ్ఎం టీవీ తప్ప మిగిలిన మీడియా సంస్థలన్నీ తెలంగాణను వ్యతిరేకించేవే. ఈ 2 టీవీ ఛానళ్ళలో తప్పిస్తే రాజు న్యూస్ అంటే టీ న్యూస్ అంటే హెచ్ఎం టీవీ, ఈ 2 ఛానళ్ళు తప్పిస్తే మిగతా ప్రింట్ మీడియా యాజమాన్యాలు మొత్తం సీమాంధ్ర వారివే. వీటి ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు, రెసిడెంట్ ఎడిటర్లు, సినిమా ఇండస్ట్రీ మొత్తం వీళ్ళ ఆధిపత్యంలోనే ఉన్నాయి అని రాసుకుంటూ వచ్చారు. ఓనర్లు, రెసిడెంట్ అందరూ వాళ్ళే అని. తర్వాత ఇంకేం రాశారు, ఇప్పుడు ఈయన చెప్పినట్లు ఈ వారాంత పలుకుల పత్రిక, దాంట్లో పనిచేసే శ్రీనివాస్ అనే ఒక ఎడిటరే తెలంగాణ మద్దతుదారు, ఒక ఎడిటరే. అసలు విషయం ఇది, ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పేశారు. మమ్మల్ని కంట్రోల్ చేసే తెలంగాణ ఉద్యమం చెప్పబడిపోతుంది అనేది నిజం కాదా, అది కానీ ఎట్లా చెప్తారు, మా పత్రికను కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చప్పబడిపోతుంది అని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో రాసింది నిజం కాదా. చూసేవాడు నిజమేనేమో లేరా బాబు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనుకోవాలి. కొందరి కళ అది, కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పడం కొందరికి కళ. ఇట్స్ అన్ ఆర్ట్ అబ్బా. కళాకారులను మనం విమర్శించకూడదు, కళాకారులను చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలి.